నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వేరు, ప్రస్తుతం వేరు. ఇప్పుడు రాజకీయ అవసరం పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ. అది తెలుసుకుంటే మంచిదని టీడీపీ చీఫ్కు సుత్తిమెత్తని హెచ్చరికలను పంపాడు పవన్ కళ్యాణ్. మీరు 2 సీట్లు ప్రకటిస్తే నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తా చూడు అంటూ ఒక రకంగా సవాల్ విసిరినట్లే కనపడుతుంది. పొత్తులకు విఘాతం కలగకపోయినా పవన్ మాత్రం తాను తగ్గేదేలే అన్నట్లుగానే ఉన్నారన్నది బహిర్గతం అవుతుంది. తానేంటో భవిష్యత్తులోనూ తన నిర్ణయాలు ఎలా ఉంటాయో ట్రైల్ వేసి చూపించేశాడు. ముందుంది సినిమా అన్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు టీడీపీ అధినేతతో పాటు పార్టీ నేతలను కూడా కలవరపెట్టే విధంగా ఉంది. ఆయన పొత్తు సినిమాలో వేసిన ప్రోమోనే ఇలా ఉంటే టీజర్ ఎలా ఉంటుందని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. అది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ చేయి అందించాడు. జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత నేరుగా బయటకొచ్చి పొత్తు ఉంటుందని ప్రకటించి పవన్ ఒక రకంగా టీడీపీకి ప్రాణం పోశారు. కష్టకాలంలో తాను ఆదుకుంటే తనను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు సీట్లను ప్రకటించాడని జనసేనాని జీర్ణించుకోలేకపోతున్నట్లు కనపడుతుంది. అందుకే వెనువెంటనే రాజోలు నాదే, రాజనగరము నాదే అంటూ రంకెలు వేశారు. అంటే స్మూత్గా చెప్పినా మీరు పొత్తుకు ముందు ఎన్ని సీట్లు ప్రకటిస్తే తాను కూడా అన్నే సీట్లను ప్రకటిస్తానని పవన్ చెప్పినట్లయింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనలో 2 అభ్యర్థులను ప్రకటించారు. అరకు నియోజకవర్గంలో దొన్నెదొరను, మండపేటలో వేగుల్లా జోగేశ్వరరావును టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. అరకు సంగతి పక్కన పెడితే మండపేటలో మంట రాజుకుంది. అక్కడున్న జనసేన క్యాడర్ చిందులు తొక్కింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి అభ్యర్థిని ముందుగానే చంద్రబాబు ఎలా ప్రకటిస్తారంటూ రోడ్ల మీదకొచ్చి ప్రశ్నించారు. అది చాలదన్నట్లు జనసేనాని మీద కూడా వ్యతిరేకత వచ్చేసింది. సో ఇంకా మౌనం ఉండకూడదనుకున్నాడు. నేతలతో పాటు క్యాడర్లో కూడా అసహనం రాకూడదని పవన్ కళ్యాణ్ ఈయన ప్లాన్ చేశారట. అందుకనే దానిని చల్లార్చేందుకు తన క్యాడర్లో తనపై విశ్వాసాన్ని మరింత పెంచుకునే దిశగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నేతలు కూడా ఇక పవన్ నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారని భావించి యాక్టివ్ అయ్యేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై సొంత పార్టీలో ప్రెషర్ ఉంది. పార్టీలోనే కాదు, ఇటు అభిమానుల్లోనూ అటు కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఒత్తిడి ఉంది. అసలే టీడీపీతో పొత్తేంటి అని కొందరు, ముఖ్యమంత్రి పదవి తీసుకోవద్దా అని మరికొందరు ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఈ 2 సీట్లకు తాను సరైన కౌంటర్ ఇవ్వకపోతే మాత్రం అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారన్నది క్యాడర్లో వస్తున్న మాట. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటపడ్డారు. పొత్తులతో కలిసి వెళ్దామనుకుంటే పొత్తు ఎమ్మెల్యేల సీట్లతో ఆగదని తేల్చి చెప్పేశారు. 3వ వంతు సీట్లు అడుగుతామని కూడా చెప్పారు. అంటే 3వ వంతు దాదాపు 60 స్థానాలను ఆయన అడుగుతారంటూ పార్టీ నేతలకు చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు కూడా హింట్ ఇచ్చినట్లయింది. అలాగే సీట్లతోనే కాదు, అధికారం పంచుకోవడంలో కూడా పొత్తు ధర్మం పాటించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఆచితూచి అన్ని ఆలోచించి చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ అంతే స్వీట్గా చంద్రబాబు తీసుకుంటే పార్టీలకే మంచిది. మరి ముందు ఈ 2 పార్టీల పొత్తు ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ మాట తీరు రాజకీయంగా మారాయని మీరు అనుకుంటున్నారా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఏ పార్టీ సైడ్ ఎంతమంది ఉన్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.